యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగియుండును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని వెంబడిస్తూ ఉంటారు. మీరు ఎవరిని వెంబడిస్తున్నారు? మీరు ఎవరిని వెంబడిస్తే వారి వలె అవుతారు. శిష్యులు యేసుని వెంబడించారు, వారు ఆయన వలె అయ్యారు. ప్రభువును వెంబడిస్తే మనము చీకటిలో నడువము, వెలుగును కలిగి ఉంటాము. అది సాధారణమైన వెలుగు కాదు, అది జీవపు వెలుగు. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీరిచ్చిన ఈ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు అయ్యా. మీ నామమునికే మహిమ చెల్లిస్తున్నాం, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు ప్రభు నిజమైన వెలుగని, జీవపు వెలుగని మేము నమ్ముచ్చు ఉన్నాం. మిమ్మల్ని వెంబడించువారు చీకటిలో నడువరని, అయ్యా జీవపు వెలుగు కలిగి ఉంటారని మీ లేఖనము తెలియచేస్తుంది. ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు అయ్యా. ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరూ కూడా జీవపు వెలుగు వారి మీద ప్రకాశింప చేయమని ప్రార్థన చేయించున్నాం. మీ హస్తము తోడుగా ఉంచండి. ఈ దినమంతా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.